దుబాయ్, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలలోని ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా అక్కడ జిరాఫీ బొమ్మతో ఉండే పాకిస్తాన్కు చెందిన కైనాత్ 1121 బాస్మతి బియ్యం బస్తాలు దర్శనమిస్తాయి. నిజానికి ఈ కైనాత్ అనేది భారతదేశానికి చెందిన ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త విజయ్ పాల్ సింగ్ 2 దశాబ్దాల పాటు కష్టపడి కనిపెట్టిన ఒరిజినల్ 1121 బాస్మతి రకానికి ఒక నకిలీ లేదా కాపీ వెర్షన్ మాత్రమే. ఈ 1121 బాస్మతి వెరైటీ ద్వారానే భారతదేశానికి ఏటా సుమారు 25,000 కోట్ల రూపాయల విదేశీ ఆదాయం లభిస్తుంది. ప్రపంచ బాస్మతి ఎగుమతుల్లో 70 నుంచి 80% వాటాతో ఇండియా రారాజుగా వెలుగుతుంది. భారత్కు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ అతిపెద్ద మార్కెట్లు కాగా పాకిస్తాన్కు యుఏఈ, సౌదీ, ఇరాన్ ప్రధాన వేదికలు. అంటే మొత్తం మీద మిడిల్ ఈస్ట్ లేదా పశ్చిమాసియా ప్రాంతమే భారత్ పాక్ బాస్మతి యుద్ధానికి ప్రధాన రణరంగం. గత కొన్ని నెలలుగా ఇరాన్ యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో ఇరు దేశాల ఎగుమతిదారులు భారీగా నష్టపోయారు. రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోవడంతో పాకిస్తాన్ ఒక సరికొత్త సబ్సిడీ అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ఏడాది జనవరిలో పాక్ వాణిజ్య మంత్రిత్వ శాఖ డ్రా బ్యాక్ ఆఫ్ లోకల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ అనే కొత్త పథకాన్ని తెచ్చింది. దీని ప్రకారం టన్నుకు $750 అంతకంటే ఎక్కువ ధర పలికే బాస్మతి ఎగుమతులపై ఏకంగా 9% వరకు పన్ను రిఫండ్ లేదా సబ్సిడీని పాక్ ప్రభుత్వం ఇస్తుంది. ఈ భారీ సబ్సిడీ ద్వారా పాక్ వ్యాపారులు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ కంటే చాలా తక్కువ ధరకే బాస్మతి బియ్యాన్ని ఆఫర్ చేస్తున్నారు. పాకిస్తాన్ తక్కువ ధర ఆఫర్ చేయడం వల్ల గ్లోబల్ మార్కెట్లో బాస్మతి రేట్లు పడిపోతాయని, భారత ఎగుమతిదారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని భారతీయ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే 2026 ఏప్రిల్ నెల డేటా ప్రకారం భారత బాస్మతి బియ్యం టన్నుకు సగటున $920 ధర పలుకుతుంది. కానీ పాకిస్తాన్ ప్లాన్ అనుకున్నంత ఈజీగా సాగేలేదు. ఈ ఏడాది జనవరిలో ఈ సబ్సిడీ స్కీమ్ తెచ్చినప్పటికీ ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ రైస్ ఎగుమతులు ఏకంగా 35% పైగా పడిపోయాయి. కేవలం బాస్మతి బియ్యం ఎగుమతులే విలువల్లో 19%, క్వాంటిటీలో 28% మేర దారుణంగా క్షీణించాయి. దీనికి కారణం పాకిస్తాన్ అంతర్గత వ్యవస్థల్లో ఉన్న లోపాలే. అక్కడ వ్యవసాయ ఉత్పాదక చాలా తక్కువగా ఉండడం, నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, విత్తనాల నాణ్యత లోపించడం, దేశీయంగా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణాలు. ఎగుమతి చేసేటప్పుడు ఇచ్చే చిన్న చిన్న సబ్సిడీలు దేశంలోని ఈ భారీ లోపాలను కప్పిపుచ్చలేవని పాక్ ఎగుమతిదారులే స్వయంగా లోబోదోబోమంటున్నారు. పైగా పాకిస్తాన్ ఈ సబ్సిడీ కాలపరిమితి ఈ జూన్ 30తో ముగిసిపోనుంది. భారత వ్యవసాయ రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం పాకిస్తాన్ ఇస్తున్న ఈ తాత్కాలిక సబ్సిడీల వల్ల భారతదేశ బాస్మతి సామ్రాజ్యానికి వచ్చే ముప్పేమీ లేదు. ఎందుకంటే భారత్కు ఉన్న అతిపెద్ద బలం స్కేల్ అండ్ బ్రాండింగ్. కేవలం 2026 ఏప్రిల్ నెల ఒక్కదానిలోనే ఇండియా ఏకంగా 4.7 లక్షల టన్నుల బాస్మతిని ఎగుమతి చేసింది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరం 2025-26 విషయానికి వస్తే భారత్ $5.67 బిలియన్ విలువైన, అంటే దాదాపు 6.52 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ప్రపంచ దేశాలకు పంపింది. కానీ అదే సమయంలో పాకిస్తాన్ మొత్తం ఎగుమతులు కేవలం 1 మిలియన్ టన్నుల లోపే ఉన్నాయి. అంటే పాకిస్తాన్ కంటే భారత్ 6 రెట్లు ఎక్కువ బాస్మతిని ఎగుమతి చేస్తూ ఏకఛత్రాధిపత్యాన్ని చలాయిస్తుంది. దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలతో భారత్కు ఉన్న బలమైన వ్యాపార సంబంధాలు, వందలాది మోడర్న్ రైస్ మిల్లులు, సుపరిచితమైన బ్రాండ్లు, ఉదాహరణకు దావత్, ఇండియా గేట్ మనకు కొండంత అండగా ఉన్నాయి. కాబట్టి పాక్ సబ్సిడీల వల్ల భారత వ్యాపారులకు స్వల్పకాలికంగా కొంత ధరలో ఒత్తిడి ఎదురైనప్పటికీ క్వాలిటీ, కన్సిస్టెన్సీ, నమ్మకంలో ఇండియాను దాటిపోవడం పాకిస్తాన్కు అంత సులువైన పని కాదని రక్షణ వాణిజ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.